హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి జీవి టెక్నికల్. సో మన లాస్ట్ వీడియోలో అయితే మనం డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలో అనేది చూసేసాము. ఈ వీడియోలో మన వెహికల్కి అంటే మన బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, వీటికి మన మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్కి సంబంధించిన డీల్స్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు దాన్ని కనుక ఫాలో అయ్యారంటే మీరు మంచి మంచి డీల్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో మిగతా ఛానల్స్ లాగా ఎక్కువ డీల్స్ అయితే రావు, ఓన్లీ జెన్యూన్ డీల్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా మన గ్రూప్స్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. సో వెహికల్కి మన మొబైల్ నెంబర్ అప్డేటెడ్గా ఉంచడం వల్ల యూజెస్ ఏంటి అంటే మన డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయి. అంటే మిస్ అయిన మొబైల్ నెంబర్ యాడ్ అవుతుంది యాక్యురేట్గా. అంటే యాక్చువల్గా ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన చోట వేరే మొబైల్ నెంబర్ కనుక ఇచ్చుంటే మన వెహికల్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఆ మొబైల్ నెంబర్కి వెళ్తుంటాయి. అండ్ ఇట్ షుడ్ బి అప్ టు డేట్, అంటే అప్ టు డేటెడ్గా. అంటే మనం మొబైల్ నెంబర్ మార్చామనుకోండి, సో మనం మార్చిన మొబైల్ నెంబర్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా యూజెస్ ఏంట్రా అంటే ఎప్పుడైనా మనకి ట్రాఫిక్ చలాన్లు పడినప్పుడు వెంటనే మనకి మెసేజ్ అనేది వస్తుంది. మన వెహికల్ ఎప్పుడైనా మిస్ అయినప్పుడు, అంటే మనం మిస్ అయిన వెహికల్ ఎక్కడైనా దొరికిందనుకోండి, సో అలాంటప్పుడు ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ నొక్కగానే మన ఓనర్ మొబైల్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతారు. అలాగే సమ్ రిమైండర్స్, రిజిస్ట్రేషన్ అయిపోతున్నా కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైనా పెండింగ్ ఉంది, ఇలాంటి మెసేజెస్ అన్నీ మనకి ఇచ్చి రిమైండర్స్ ఇవ్వాలి అని అనుకుంటే సో మన మొబైల్ నెంబర్ అనేది అప్ టు డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్ మన వెహికల్కి మొబైల్ నెంబర్ని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనికోసరంగా మనం విజిట్ చేయాల్సిన వెబ్సైట్ సేమ్. సో parivahan.gov.in. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి పాపప్ అనేది వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ వాహన్ అని రాస్తుంది కదా, సో ఈ వాహన్కి డౌన్లో ఉండే ఈ లింక్ని అయితే మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఈ అప్లికేషన్ ఫర్ మొబైల్ నెంబర్ అప్డేషన్ అని చెప్పేసి ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలి అంటే ఏమేమి డీటెయిల్స్ కావాలంటే మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే వెహికల్ చాసిస్ నెంబర్ అండ్ ఇంజిన్ నెంబర్, ఈ రెండు కావాలి. అలాగే ఈ రిజిస్ట్రేషన్ డేట్, అంటే మన వెహికల్ ఎప్పుడు రిజిస్టర్ అయింది, అండ్ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అప్ టు, అంటే ఎప్పటి వరకు మన రిజిస్ట్రేషన్ వ్యాలిడ్గా ఉంది, లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎంతవరకు వ్యాలిడ్గా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఆర్సీ కార్డు దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రాసెస్. సో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక సో ఇక్కడ ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వ్యాలిడేట్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ చేయాలి. సో ఈ వ్యాలిడేట్ అనే బటన్ని నొక్కాక సో ఇక్కడ మనకి 3 ఫీల్డ్స్ అనేవి అడిషనల్గా యాడ్ అయ్యాయి. ఆధార్ నెంబర్, ఎంటర్ నేమ్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ద ఆధార్ అండ్ ఎంటర్ ద మొబైల్ నెంబర్ యాజ్ పర్ ద ఆధార్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉంది. సో ఇక్కడ మన ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కాలంలో ఎంటర్ నేమ్ యాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఆధార్ అని ఉంది కదా, సో ఈ ఆధార్లో మన పేరు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్, ఆధార్లో ఉన్నట్టుగా పేరు, మన మొబైల్ నెంబరు ఎంటర్ చేశాక సో ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ నొక్కాలి. సో మనకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆ సేమ్ 3 వాటికే మనం అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయబోతున్నాము. లాస్ట్లో ఇక్కడ వెరిఫై అనే బటన్ ఉంది కదా, ఈ వెరిఫై అనే బటన్ని నొక్కండి. వ్యాలిడేట్ అని నొక్కాక సో ఇక్కడ ఏమడిగిందంటే సేమ్ మొబైల్ నెంబర్, అంటే నేను ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చానో అదే మొబైల్ నెంబర్ ఆల్రెడీ నా వెహికల్ నెంబర్కి యాడ్ అయిపోయి ఉన్నది అని చూపిస్తోంది. ఓకేనా? సో ఒకవేళ మన రిజిస్ట్రేషన్ కార్డులో ఆ మొబైల్ నెంబర్ కనుక లేకపోతే సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆధార్ నుంచి ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మనం అయితే వెహికల్కి నెంబర్ని యాడ్ చేయగలుగుతాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.